అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి కదా, వారం రోజుల నుంచి జరుగుతున్నాయి కదా. సో ఈరోజు శాసన మండలిలో ఒక అపచారం జరిగింది, ఒక ఆందోళన జరుగుతోంది. ప్రస్తుతానికి కూడా కూటమి సభ్యులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. విషయం ఏంటంటే, ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అండ్ హెరిటేజ్కి, ఇందాపూర్ డైరీకి ఈ వ్యవహారంలో ఓవరాల్గా టీటీడీకి నెయ్యి సప్లై విషయంలో చర్చ చేపట్టాలి, చర్చకు రావాలి అని ఒక 4 రోజుల నుంచి వైసీపీ సభ్యులు పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు, అది శాసన మండలిలో మాట్లాడాల్సిన అంశమేమీ కాదు, అది ప్రైవేట్ వ్యవహారం. సో కానీ మీరు మాట్లాడదామంటే మాట్లాడదాం అని కూటమి వాళ్ళు కూడా చెప్తా వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అంటే ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను తీసుకొని శాసనమండలిలోకి వచ్చారు. కాళ్ళకు చెప్పులు వేసుకున్నారు, చేతిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. సో ఆ ఫోటో పట్టుకొని వాళ్ళు ఏదో ప్లకార్డులు పట్టుకుంటున్నట్టు చూడండి, రకరకాలుగా మాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, లేదా మాకు ప్రత్యేక హోదా కావాలి, లేదా మాకు ఏదో డిమాండ్లు ఉంటాయి, శాంతి భద్రతల మీద చర్చ జరగాలి, పలానా చర్చ జరగాలని ప్లకార్డులు, కొన్ని నినాదాలు, కొన్ని డిమాండ్లతో ప్లకార్డులు పట్టుకునే వరకు తప్పులేదు. కానీ ఆ ప్లకార్డుల్లో స్వామివారి ఫోటో పెట్టడం, లేదా ఆ ప్లకార్డుల స్థానంలో స్వామివారి ఫోటోను పెట్టడం తప్పు. తప్పు మీన్స్ అపచారం. అది చట్టబద్ధంగా తప్పు అని ఏ రాజ్యాంగము, ఏ కోర్టు చెప్పలేదు, కానీ అపచారం కిందకు వస్తుంది. సో దాన్ని తీవ్రంగా ఖండించింది కూటమి వాళ్ళు. సో ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు అలా వచ్చారో, కాళ్ళకు చెప్పులు వేసుకొని స్వామివారి ఫోటోలు పట్టుకొని శాసనమండలిలోకి అడుగుపెట్టి వాళ్ళు గొడవ చేస్తున్నారు. దాంతో శాసనమండలిలో ఉన్న ఈ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అండ్ విద్యాశాఖ మంత్రి, విద్యా అండ్ ఐటీ శాఖల మంత్రి లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు అండ్ కూటమి సభ్యులందరూ, జనసేన పార్టీకి ఉన్న ఎమ్మెల్సీలు అండ్ జనసేన పార్టీ తరపున ఉన్న మంత్రులు అండ్ బీజేపీ తరపున ఉన్న ఎమ్మెల్సీలు అండ్ మంత్రులు అందరూ కూడా అర్జెంటుగా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారనమాట. పయ్యావుల కేశవ్ గారు, లోకేష్ గారి నేతృత్వంలో ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ సారాంశం ఏమిటయ్యా అంటే, అసలు అసెంబ్లీ చరిత్రలో, శాసనమండలి శాసనసభ చరిత్రలో ఎప్పుడూ కూడా స్వామివారి ఫోటోను తీసుకురాలేదు, రాజకీయ ప్రయోజనాల కోసం స్వామివారిని వాడలేదు. మాటల్లో వాడారు, మాటల్లో ఒకరినొకరు విమర్శించుకున్నారు. మీరు తిరుమలకు అపవిత్రం చేశారంటే మీరు తిరుమలకు అపవిత్రం చేశారనేటట్టు వాదులాడుకున్నారు. కానీ స్వామివారి రూపాన్ని, స్వామివారి ఫోటోని ఎప్పుడూ కూడా ఇక్కడికి తీసుకురాలా, మండలికి తీసుకురాలా. అది వైసీపీ వాళ్ళు ఫస్ట్ టైం చేశారు. ఈరోజు అది జరిగింది. అది జరిగింది కాబట్టి కూటమి వాళ్ళు ఇమీడియట్గా స్పీకర్, శాసనమండలి చైర్మన్ ఉంటారు కదా మోషన్ రాజు గారు, ఆయన పోడియం దగ్గరకు వెళ్ళి ఆందోళన చేశారు. మీరు ఇమీడియట్గా వైసీపీ సభ్యుల చేత బహిరంగ క్షమాపణ చెప్పించండి, వాళ్ళు అపచారం చేశారు, మేము చూస్తూ ఊరుకోం, స్వామివారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, స్వామివారిని శాసనమండలిలోకి తీసుకొచ్చారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం స్వామివారి ఫోటోలను, స్వామివారి పేరును వాడుకుంటున్నారు, సో మేము దీన్ని ఉపేక్షించాం అని చెప్పి వాళ్ళు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. అధికార పార్టీ సభ్యులు, మంత్రులు స్పీకర్ మీన్స్ చైర్మన్ పోడియం చుట్టుముట్టడం బహుశా చాలా అరుదుగా జరిగేదన్నమాట. ఈరోజు అదే జరిగింది శాసనమండలిలో. దాంతో చైర్మన్ గారు కూడా అంగీకరించారు, వైసీపీ సభ్యులు చేసింది తప్పే, నేను వాళ్ళను ఒకసారి పిలిపించుకొని మాట్లాడతాను, వివరణ తీసుకుంటాను అని చెప్పారు. లేదు, వివరణ తీసుకోవడం కాదు, వాళ్ళు శాసనమండలిలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, అలా చెప్తేనే మేము ఊరుకుంటాం, లేకపోతే మేము ఆందోళన విరమించాం అని చెప్పి కూటమి సభ్యులందరూ కూడా, ఇంక్లూడింగ్ బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కూడా అండ్ మంత్రులు కూడా పోడియం దగ్గర ఆందోళన చేశారు. దాంతో చైర్మన్ గారు వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతానికి ఇది చర్చ జరుగుతోంది. ఈలోగా మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు అండ్ నారా లోకేష్ గారు అండ్ అనిత గారు ఇంకా కొంతమంది బీజేపీ నేతలు అందరూ కూడా వచ్చి మీడియాతో మాట్లాడారు. శాసనమండలి పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడి లోపల ఏం జరిగింది అనేది మొత్తం చెప్పారనమాట. సో ఇది వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏ స్వామివారి ఫోటోను కూడా ఇప్పటి వరకు శాసనమండలిలోకి, శాసనసభలోకి తీసుకురాలేదు. కొన్ని దశాబ్దాల నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది, ఇది మేము ఉపేక్షించాం, ఇది అపచారమే, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, వైసీపీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని పయ్యావుల కేశవ్ గారు మీడియాతో చెప్పారు. సో ఇక్కడ చిలికి గాలివాన్గా మారుతోంది. కల్తీ నెయ్యి కాస్త ఏమంటారు, యానిమల్ ఫ్యాట్ అనే అంశం కాస్త కల్తీ నెయ్యికి వచ్చింది. కల్తీ నెయ్యి కాస్త అసలు నెయ్యే లేదు, అందులో పామ్ ఆయిల్లో
కెమికల్స్ కలిపి వాడేశారని వచ్చింది. అది 235 కోట్లు కుంభకోణం అని తేలింది. అది చివరికి మలుపులు తిరిగి హెరిటేజ్ వాళ్ళే ఇందాపూర్ పేరుతో సప్లై చేస్తున్నారు, అదంతా టీడీపీ కుంభకోణం అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేయడం, ఇదంతా మలుపులు తిరిగితే తాజాగా ఈరోజు ఏమైంది, శాసన మండలిలో స్వామివారి ఫోటోలు తీసుకువెళ్ళడం. ఇది కాస్త మరో పీక్స్ అనమాట. సో తిరుమల నెయ్యి వ్యవహారాన్ని మరింత పీక్స్లోకి, మరింత వివాదాల్లోకి తీసుకువెళ్లారు వైసీపీ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.